హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. మీరైతే కలర్స్తో పెట్టేసుకోండి, డిఫరెంట్ కలర్స్తో బాగుంటుంది. మధ్యలో మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దాని చుట్టూ ఇలా 4 చుక్కల్ని కలుపుతూ ఇలా రౌండ్గా వేసేసుకుంటున్నాను. చుట్టూ ఇలా 4 చుక్కలను కలుపుతూ ఇలా రౌండ్గా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎదురుగా ఉండే చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఈ 3 చుక్కలు కలుపుతూ మళ్ళీ ఈ 3 చుక్కలు కలుపుతూ మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ మధ్యలో చుక్కకి మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇటువైపు కూడా అంతే, ఎదురుగుండే చుక్కకి మళ్ళీ ఈ 3 చుక్కలు మధ్యలో 3 చుక్కలు ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఈ చుక్కకు ఇటువైపు 3 చుక్కలు, అటువైపు 3 చుక్కలు, మధ్యలో 3 చుక్కలు, మళ్ళీ మధ్యలో ఇలా డిజైను, మధ్యలో చుక్కకి మళ్ళీ ఇలా డిజైను, ఇలా కలిపేసుకోవాలి. అన్ని వైపులు ఇలాగే వేసేసుకుంటున్నానండి. పండుగ రోజు ఈ ముగ్గు వేసుకుని కలర్స్ వేసుకోండి, బాగుంటుంది. తొందరగా కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మధ్యలో మిగిలిన చుక్కలకి ఇలా రౌండ్స్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఇలా చిన్నగా డిజైన్ వేసేసుకుంటాను, బాగా కనిపిస్తుందని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.